ఈసారి భారీ బడ్జెట్ 19వ తేదీ అనుకుంటా 19th రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారట. బడ్జెట్లో లెక్కలు చూపించడం కాదు, ఆ లెక్కలు ఖర్చు కూడా పెట్టాలి. అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల్లో 2,75,000 వరకు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిండు. 2,75,000 ఇంకా అంతకంటే ఎక్కువే. కానీ లెక్కలు తీస్తే 2014 నుంచి 2023 వరకు ఆయన పనిచేసిన వరకు ఏ బడ్జెట్లో కూడా 80% మించి బడ్జెట్ని పూర్తి స్థాయిగా ఖర్చు పెట్టాలి. 90% అసలు దాటలే. మ్యాక్సిమం 80-85%. మరి మిగతా 20% మరి లెక్కలు చూపించింది కదా అంటే ఖర్చు పెట్టలే. రకరకాల కారణాల చేత అప్పులు ముట్టలేదనో ఇంకోటనో కారణం చేత 80%గా బడ్జెట్ పరిమితమైంది. మరి మీరు ఇప్పుడు 3,30,000 కోట్లతో అంచనాలట. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యం. కిస్తీలు, వడ్డీల చెల్లింపులకు 68,000 కోట్లు. ఏది పోయిన గవర్నమెంట్ చేసిన అప్పుకి ఎవ్రీ ఇయర్ 68,000 crores ఈ బడ్జెట్లో కూడా అది పెట్టబోతున్నారు. RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసీ పునరుజ్జీవం, సాగునీటి ప్రాజెక్టులకు ఫండ్స్, 6 గ్యారంటీల అమలుకు నిధులు, ఆసరా పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు 2,500 స్కీమ్స్ ప్రకటించే ఛాన్స్, ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలి అని యోచన, పీఆర్సీ, డిఏలు, కొత్త ఉద్యోగాల భర్తీతో పెరగబోతున్న జీతభత్యాల లెక్క, ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకోవడంపై సర్కార్ ఫోకస్. ఇప్పుడు డబ్బులే లేవు. మొన్ననే ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఎవ్రీ మంత్ మాకు ఆర్థిక లోటు ఉన్నది, వస్తున్న ఆదాయం ఒకటైతే ఖర్చు పెడుతున్నది ఎక్కువ, ఖర్చు అవుతున్నది ఎక్కువ, సో ఇట్లా ఆర్థిక లోటు ఉన్నది, ఎట్లా చేయాలన్నది ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ 3,30,000 కోట్ల ఈ అంచనాన్ని మరి ఎట్లా ఫుల్ఫిల్ చేయగలుగుతారు? ఏ రకంగా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు? మొన్న పెట్టిన బడ్జెట్లోనే మీరు రెవెన్యూ రాబడి కానీ ఇంకా రకరకాల ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయమే తగ్గింది, ఖర్చులు పెరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ సిద్ధం చేస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3,30,000 కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్నది. ఒకవైపు పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం పెంపు, మరోవైపు సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం ఈ 4 ప్రాధాన్య అంశాలుగా అంచనాలు సిద్ధమవుతున్నాయి. గత ఏడాది 2,91,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి మరో 40,000 కోట్లు పెంచబోతున్నారు. ఇందుకోసం ట్యాక్స్ ఆదాయం భారీగా పెంచడంతో పాటు నాన్ ట్యాక్స్ ఆదాయం పైన ప్రభుత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టింది. తద్వారా 6 గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలతో పాటు గేమ్ చేంజర్లుగా భావిస్తున్న RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించాలి అని యోచిస్తున్నదట. సో చూడాలి ఇప్పుడు వీళ్ళు విద్యా వైద్యంకి ఎంత కేటాయిస్తారన్నది చూడాలి. ఇప్పుడు మీకు కేటాయించడం అని చెప్పి మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టకపోతే అది పెద్ద మోసం అవుతుంది. ఫీజుల కట్టడి బిల్లు అసెంబ్లీకి వచ్చేనా? బడ్జెట్ సమావేశాల్లో పెట్టకుంటే ఈ ఏడాది అమలు కష్టమే. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లు సర్కారుకు సమర్పించిన విద్యా కమిషన్ దానిపై త్వరగా చర్చించి అసెంబ్లీలో పెట్టాలి అని పేరెంట్స్ విజ్ఞప్తి. చట్టం చేస్తారని ఇప్పటికే ఫీజులు పెంచేసిన కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ళు ఆ ఫీజులు ముందుగానే చెల్లించాలంటూ రూల్స్ అట. ఈ ఫీజులు కట్టడి చేయకపోతే చేస్తారా అని అంటే నాకైతే డౌటే. ఆ శ్రీ చైతన్య, నారాయణ, ఈ మొత్తం వీళ్ళకి ఎలక్షన్ల ఫండ్ ఇచ్చేవి కదా అని అడిగేటోడు కూడా ఉండడు. అపోజిషన్ పార్టీలు కూడా అడిగాయి. ఎందుకంటే వాళ్ళ మీటింగ్లకి, సభలకి పైసలు ఇచ్చేది ఈ బ్యాచే. మీడియా కూడా అడగదు, ఎందుకంటే మీడియాకి యాడ్స్ ఇచ్చేది కూడా వీళ్ళే. ఎవడు అడగాల?